ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ రాజోలు వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క లేఖనాల పరిశోధన సదస్సుకు చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్రబాబు గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రిన్సిపల్ గారు సూర్యప్రకాష్ గారికి కూడా నా వందనాలు. మరి ఈ లేఖనాల పరిశోధన సదస్సులో మరి మొదటి పాఠంగా నీ ప్రార్థన దేవునికి అనుకూలమైనదేనా అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, అది శ్రేష్టమైన మీ నామములోకి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి మరి రాజుల కళాశాల ద్వారా మరి జరుగుతున్నటువంటి ఈ లేఖనాల పరిశోధన సదస్సు విజయవంతంగా జరుగులాగున మీ యొక్క సహాయాన్ని దయచేయండి. మీ పిల్లలకు వినబడుతున్న ప్రతి మాట పరమందున్న మీ ద్వారా తెలియజేయబడుతుందని ప్రతి ఒక్కరూ గ్రహించి మరి శ్రద్ధగా విని మరి వారి బ్రతుకులలో ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి మరి లోటుపాట్లను సరిచేసుకొని మీ దృష్టికి యథార్థమైన పిల్లలుగా మరి వారు తీర్చిదిద్దబడుటకు మీ యొక్క సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన ఈ ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరూ బాగున్నారండి? దేవుని కృప వల్ల అందరూ చక్కగా కనబడుతున్నారు. మరి ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో మరి చాలా ప్రాముఖ్యమైనది మరి చిన్నపిల్లల వయసు నుంచి కూడా మొట్టమొదటిగా పిల్లలకు నేర్పేది ప్రార్థన అండి. చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థన చేయడం అనేది సండే స్కూల్లో నేర్పించడం ప్రారంభిస్తారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ప్రార్థన ఎలా చేయాలని మాటలు వచ్చే వయసు నుంచే మరి ప్రార్థనని నేర్పించడం అనేది జరుగుతుంటుంది. ఏ చిన్న కార్యక్రమం చేసినా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రార్థనతోనే ప్రారంభిస్తూ ఉంటారు. మరి బయటికి వెళ్ళేటప్పుడు కానీ, మరి భోజనం చేసేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా నిర్మాణాలు జరిగించేటప్పుడు ప్రతి చిన్నదానికి కూడా మన జీవితంలో ప్రార్థనా విన్నపాలు మరి తండ్రి అయిన దేవునికి మరి తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది అనునిత్యం మన జీవితంలో కొనసాగుతూ ఉంది. క్రైస్తవులుగా మనం మరణించేంత వరకు కూడా ఈ ప్రార్థనా జీవితం అనేది మరి కొనసాగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి కోటాను కోట్ల మంది క్రైస్తవులు, ఇంచుమించు 400 కోట్ల మంది పైగా ఉన్నారు ప్రస్తుతం క్రైస్తవ జనాభా. మరి వారంతా ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రార్థనలన్నీ దేవుడు అంగీకరిస్తున్నాడా? మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించి మన మనవి విని వాటిని నెరవేరుస్తున్నాడా అనేది మనం ఆలోచన చేయాలండి. ఈరోజు మనకు కానీ మన కుటుంబంలో ఉన్నవారికి కానీ ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, మరి నానా విధాలైన బాధలన్నీ తీర్చమని ప్రార్థన ద్వారా దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం. అంతే కదండి? మరి అవి మన పట్ల జరుగుతున్నాయా? మన కష్టాలు తీరుతున్నాయా?
దేవుడు మన బాధలన్నిటి నుంచి మనల్ని గట్టెక్కిస్తున్నాడా అనేది ఆలోచించాలండి. మన మనవి దేవుడు వింటున్నాడా లేదా? మనం అనేకసార్లు ఎంతోమంది దైవజనుల గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉంటామండి. మరి సంగీత సింహ కింగ్ జాన్సన్ విక్టర్ గారు కోసం ఎంతమంది ప్రార్థన చేశారండి? ఎప్పుడైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారా ఆయన గురించి? ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన ద్వారా మంచి పాటలు రావాలని చేసుకుంటారా, చేయరా? ఏంటి ఆయన గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఆల్మోస్ట్ ఒక 50% వరకు ఎత్తారు. మరి ఎంతమంది ప్రార్థన ఆయన బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం, కానీ మరి ఆయన ప్రస్తుతం మన మధ్య లేరు. అలాగే ఆత్మీయ తండ్రి గారి గురించి కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఆయన ఆరోగ్యం బాగుండాలని. ఈ మధ్యన ఆయనకి ఆపరేషన్ జరిగింది. మరి ఏంటి, మన ప్రార్థన దేవుడు వినట్లేదా? ఎంతోమంది దైవజనుల గురించి ప్రార్థన చేస్తుంటాం, ప్రిన్సిపాల్స్ గురించి ప్రార్థన చేస్తాం, మన కుటుంబ సభ్యుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఎన్నో విషయాల గురించి ఆ ప్రార్థనలో ప్రస్తావిస్తున్నప్పుడు మరి ప్రార్థన విన్నపాలు మన పట్ల నెరవేరని సందర్భాలు చాలా కనబడుతున్నాయి. కొన్ని మనం అడిగినా అవి దేవుడు చేయట్లేదు. అందరి గురించి ప్రార్థన చేస్తున్న ఆ దైవజనులు మన మధ్య కలకాలం ఉండాలని కోరుకుంటున్న ప్రార్థనల్లో అవి జరగట్లేదు అని అంటే మన ప్రార్థనలో ఏమైనా లోపమా? చాలామంది ఫీల్ అయిపోతుంటారండి. దేవుడు ఎవరి ప్రార్థన నేను విననని బైబిల్లో వ్రాయించాడండి? ఎవరి ప్రార్థన విననని బైబిల్లో వ్రాయించాడు? పాపుల మనవి ఆలకించడు. ఆయన పాపుల మనవి ఆలకించడంట. ఒకవేళ నేనేమైనా పాపినా, నా ప్రార్థన వినలేదేంటి దేవుడు, నేను అడిగినట్టు చేయలేదేంటి అని చాలామంది వారి జీవితాలలో నేను అడిగింది జరగకపోయేసరికి నేను పాపిగా ఉన్నానా, అందుకే దేవుడు నా మాట వినలేదా, నాలో ఏమైనా లోపం ఉందా అని ఒక సందిగ్ధమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి. నేను భక్తిగా ఉంటున్నాను కదా, దేవుని కార్యక్రమాల్లో ఉంటున్నాను కదా, నేనేమడిగినా అవి చెయ్యాలి కదా. కోవిడ్ టైంలో చూడండి, అందరూ ప్రార్థనలు చేసుకున్నారు, కానీ చాలామందికి కోవిడ్ వచ్చేసింది. ఆ కోవిడ్ ద్వారా ఎంతోమంది దైవజనులైన వంటి వారు కూడా మరి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మరి వారి నిమిత్తం వారి సంఘాలలో ఉన్నవారు ప్రార్థనలు చేయలేదంటారా? మా పాస్టర్ గారు బాగుండాలండి, మా దైవజనులు మాకు వాక్యం నేర్పి పెంచి పోషిస్తున్నారు, అటువంటి వారు మా మధ్యన ఉండాలి, ఆయనకి ఏ కోవిడ్ రాకూడదు అని ప్రార్థన చేసినా చాలామందికి వచ్చింది. కొంతమంది బయటపడ్డారు, కొంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మరి మన మనవి ఎందుకు వినలేదు దేవుడు? మనం ఏమైనా పాపులమా? పాపులు మనవి ఆలకింపనని దేవుడు చెప్పాడు కదా. అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకు కొన్ని దేవుడు మనం అడిగినప్పుడు కొన్ని జరిగిస్తున్నాడు, కొన్ని జరిగించట్లేదు? దీని వెనుకతో ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది మనం ఆలోచించగలిగితే, అది మనం పాపులుగా ఉండి అడిగితే చేయట్లేదా, లేదంటే ఇతర కారణాలు ఏవైనా బైబిల్లో ఉన్నాయా అనేది మనం ఒక్కసారి చూడగలిగితే, మరి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఎలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. చూడండి, ఇక్కడ సొలొమోను గారు ప్రార్థన చేశారట.
సొలొమోను గారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించానంటున్నాడండి? అక్కడ ఒక రీజన్ చెప్తున్నాడు. దేనికి అంగీకరించానంటున్నాడు? స్టార్టింగ్ ప్రారంభంలోనే చదివాము ఆ మాట. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి అనుకూలమాయను. మనం అడిగే ప్రతిదీ దేవునికి అనుకూలమైనది అడగాలి. దేవునికి అనుకూలమైనది. మనకు అనుకూలమైనవన్నీ మనం అడుగుతుంటాం, అంతే కదండి. మనకేమేమి అవసరమో, నాకు ఒంట్లో బాగాలేదు, ఉద్యోగం రాలేదు, పిల్లలు లేరు, పెళ్ళి అవ్వట్లేదు, ఇవన్నీ మనకు అనుకూలమైనవి. మనకు అనుకూలంగా ఉన్న వాటినే మన ప్రార్థనలో మనం దేవుడిని అడుగుతూ ఉంటాం. అవి దేవుడు చెయ్యాలని రూల్ ఏమైనా ఉందా? ఇక్కడ సొలొమోను గారి ప్రార్థన ఎందుకు అంగీకరించాను అని అంటున్నాడంటే దేవునికి అనుకూలమైనది చేశాడట. దేవునికి అనుకూలంగా ఉందంట ప్రార్థన. అందుకే దాన్ని నేను అంగీకరించి నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ నేను నీకు ఇస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు అని అంటే మన ప్రార్థన దేవుని అనుకూలమైనదై ఉండాలి. మనం చేసే ప్రార్థన దేవునికి అనుకూలమైనదై ఉండాలంట. మరి దేవునికి అనుకూలంగా ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి? ఏంటి అనుకూలమైన ప్రార్థన? ఏంటి అనుకూలమైన ప్రార్థన ఏంటో మనం మరికొన్ని వచనాలు బైబిల్లో చూడగలిగితే చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును. మనందరం నరులు. భూమి మీద ఉన్నటువంటి కోటాను కోట్ల మంది నరులు. వారి హృదయాలలో రకరకాల ఆలోచనలు ఉంటాయి. నా పట్ల ఇది జరిగితే బాగుంటుంది, నాకు దేవుడు ఇది ఇస్తే బాగుంటుంది. మీకు కూడా ఉన్నాయి కదండి. మీకు కూడా మీ హృదయాలలో ఎన్నో ఆలోచనలు, మీ కుటుంబం పట్ల, మీ భర్త పిల్లల పట్ల, మరి మీ భార్య పట్ల, తల్లిదండ్రుల పట్ల హృదయాలోచనలు. వారు బాగుండాలి, వారి ఆరోగ్యం బాగుండాలి, వారి భవిష్యత్తు చక్కగా ఉండాలి. నరుని హృదయాలోచనలు, వారి హృదయాలలో ఆలోచనలు అనేకములు పుట్టును. మనందరం బాగుండాలి అని నిరంతరం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ ఆలోచనలు అనుసరించి మనం ప్రార్థనలు చేస్తుంటాం. మన హృదయాలోచనలు అనేకములు ఉన్నాయి, మనలోంచి పుడుతూ ఉంటాయి. కానీ అవి జరగాల వద్దా అనేది ఎవరు నిర్ణయిస్తారటండి? యెహోవా తీర్మానమే స్థిరము. యెహోవా తీర్మానమే స్థిరము అని అంటున్నాడు. తీర్మానం అంటే, తీర్మానించడం అంటే ఏంటండి? తీర్మానించడం అంటే తీర్పు. ఏవైనా ఊరు గొడవలో లేదంటే ఇంకేమైనా సమస్యలు వచ్చినప్పుడు ఊరు పెద్దల దగ్గరికి వెళ్తూ ఉంటారండి. మరి ఆ పెద్దల దగ్గరికి వెళ్తున్నప్పుడు మరి వారు ఆ సమస్య పరిష్కరించి రిజల్ట్ని తీర్మానిస్తారు. తీర్మాన పత్రం, దాని మీద ఇరు వర్గాల సంతకాలు పెట్టుకుంటారు, సాక్షుల సంతకాలు పెట్టుకుంటారు. ఇదే తీర్మానం, ఇంకా దీన్ని ఇంక మార్చడానికి లేదు అని ఎలాగైతే తీర్మానిస్తారో ఇక్కడ దేవుడు ఎవరెవరికి ఏమేమి జరగాలి, ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి రాకడ వరకు అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అటు పాత నిబంధన కాలం, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్రొత్త నిబంధన కాలం, మరి యేసుక్రీస్తు వారి రాకడ ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుందో మనకు తెలియదు. అప్పటి వరకు నరుల హృదయాలోచనలో ఎన్ని పుట్టినా, వారి ఆలోచనలు ఎన్ని రకాలుగా ఉన్నా దేవుడు తీర్మానించినదే జరుగుతుంది. యెహోవా తీర్మానమే స్థిరం. ఆయన అనుకున్నదే జరుగుతుంది. దానిని ఎవరు మార్చలేరు. మనం ఎన్నిసార్లు ప్రార్థించినా
అందులో మార్పు అనేది జరగదు అని గ్రహించాలి. మనం బాధపడిపోతుంటాం, అయ్యో నేను దేవుడిని అడిగాను కదా, నాకు ఎందుకు జరగట్లేదు, నేను ఇది ఎన్నోసార్లు దేవుడిని ప్రార్థనలో వేడుకున్నాను కదా, నాకెందుకు ఇది చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే జగత్తు పుట్టినది మొదలుకొని మరలా ఈ జగత్తు అంతరించేంత వరకు దేవుడు ఏమేమి జరగాలని తీర్మానించాడో అదే జరుగుతుంది తప్ప నువ్వు అడిగినంత మాత్రాన దేవుడు దానిని మార్చడు. అది ఎలా చెప్పగలమండి? దాన్ని ఎలా నిరూపించగలం? దాని విషయంలో మనం బైబిల్ని అడిగితే మనకు ఒక సమాధానం దొరుకుతుంది. మరి దానిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం చూద్దామండి. యేసుక్రీస్తు వారు దేవునికి ప్రార్థిస్తున్నారు. ఇంకొద్ది గంటల్లో మరి యేసుక్రీస్తు వారిని పట్టుకొని మరి సిలువెక్కించబోతున్నటువంటి సందర్భం. మరి ఆ సందర్భంలో ఆయన గెత్సెమనే అనబడిన చోటుకి వెళ్ళి మరి అక్కడ ప్రార్థన చేయడానికి నిర్ణయించుకొని ఏమంటున్నారు చూడండి. ప్రార్థనలో కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. చూడండి, అక్కడ యేసుక్రీస్తు వారి ప్రార్థన. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుమని యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తున్నారు దేవునికి. ఏంటి ఆ గిన్నె? దేన్ని తొలగించమంటున్నారండి? ఈ సిలువ శ్రమ, జరగబోయే తీవ్రమైన హింస. ఆయనకు అన్ని ముందే తెలుసు ఏమేమి జరగబోతున్నాయో, ఎలాంటి చిత్రహింసలు పెడతారో, ఏ విధంగా అవమానిస్తారో, కొరడాలతో కొట్టి ఏ రకంగా హింసిస్తారో, సూటుపోటి మాటలతో, అవమానకరమైన మాటలతో ఎలా బాధించబోతున్నారో అన్నీ యేసుక్రీస్తు వారికి తెలుసు. ఈ బాధలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తున్నారు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపుము. మరలా అదే విషయాన్ని 42వ వచనంలో కూడా చెప్తున్నారు చూడండి. 42వ వచనం మరలా రెండోసారి, మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించును. మరలా రెండో మారు అడుగుతున్నారటండి. మరలా అదే విషయం రెండోసారి ప్రస్తావిస్తున్నారు. మరలా 44వ వచనం కూడా చూడండి. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను. చూడండి, ఇన్నిసార్లు యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, తండ్రి సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, ఏమైనా అవకాశం ఉందా? యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అని దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటండి? ఆయన బాప్తీసం పొందగానే ఒడ్డునకు రాగానే ఆకాశం నుంచి ఒక స్వరం వినబడిందంట. ఏమని? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసుక్రీస్తు వారు ఒక్క చిన్న పాపం కూడా చేయలేదండి. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన యందు ఏ దోషము కనబడట్లేదు. అంత ఉన్నతమైన పరిశుద్ధమైన జీవితాన్ని యేసుక్రీస్తు వారు జీవించారు. మరి అలాంటి గొప్ప జీవితాన్ని కలిగి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని బహిరంగంగా ప్రజల మధ్య ప్రశ్నించిన ఎవరు నోరు మెదపలేని పరిశుద్ధమైన జీవితాన్ని యేసుక్రీస్తు వారు జీవిస్తే, మరి అలాంటి జీవితం, అలాంటి పరిశుద్ధమైన జీవితం దేవునికి ఇష్టుడైన కుమారుడు, ప్రియమైన కుమారుడుగా ఉండి సమస్తాన్ని
మరి విడిచిపెట్టి దేవుని కోసం ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడిపోతే అలాంటి వ్యక్తి దేవునికి ప్రార్థించి అడిగితే దేవుడు దానిని చేశాడా చేయలేదా? గిన్నె తొలగించాడా తొలగించలేదా? ఏండి? తొలగించలేదు. ఎందుకు? ఆయన పాప. ఒకవేళ పాప అయితే పాపులు మనవి ఆలకించడు అని అనుకోవడానికి. బైబిల్లో స్పష్టంగా చెప్పాడు కదా, నేను పాపులు మనవి ఆలకించను. మరి యేసుక్రీస్తు వారు పాపి కానప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించడానికి వచ్చిన సమస్తాన్ని మరి నెరవేర్చారు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతటిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను అని సమస్తాన్ని చేసినటువంటి యేసుక్రీస్తు వారి ప్రార్థన ఎందుకు దేవుడు వినలేదు? ఎందుకు వినలేదంటే ఆ ప్రార్థన దేవుని సంకల్పంలో యెహోవా తీర్మానం ఏమేమి జరగవలనని తీర్మానించాడో ఆ తీర్మానానికి విరుద్ధంగా ఉందా ప్రార్థన? సొలొమోను గారు చేసిన ప్రార్థన ఆయన దృష్టికి అనుకూలమాయను. సొలొమోను ప్రార్థన అనుకూలంగా ఉంది. ఎందుకంటే దేవుడు ముందుగా తన సంకల్పంలో నిర్ణయించుకున్నాడుగో ఇవి జరగాలి. ఆ సంకల్పంలో నిర్ణయించబడిన ప్రకారము సొలొమోను దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాడు కనుక దానిని అంగీకరించాడు. అడిగిన సమస్తాన్ని ఇవ్వడం అనేది జరిగింది. మరి యేసుక్రీస్తు వారు అడిగినది సంకల్పానికి, దేవుని యొక్క సంకల్పానికి విరుద్ధంగా ఉంది. అలాంటిది ఎందుకు నెరవేర్చాలి? అది ఎందుకు జరిగించాలి? యేసుక్రీస్తు వారు ప్రార్థన విని ఆ గిన్నె తొలగించాడు అనుకోండి, మనందరి పరిస్థితి ఏమైపోద్ది? ఈ లోకానికి రక్షణ అనేది ఉందా? పాపక్షమాపణ అనేది ఉందా? అవేమీ జరగవు కదా. అవేమీ లేనప్పుడు మొత్తం అందరూ నరకానికి పోవడమే. మనం పరిశుద్ధులు ఎలా కావగలం? పరిశుద్ధులుగా కాకపోతే నిత్య జీవంలో ఎలా ప్రవేశించగలం? ఇది దేవుని సంకల్పానికి లేదా దేవుని తీర్మానానికి విరుద్ధంగా ఉంది కనుక చివరికి యేసుక్రీస్తు వారు తన జ్యేష్ఠ కుమారుడు పరలోకంలో దేవునితో సమానముగా ఉన్నటువంటి గొప్ప భాగ్యాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తనను తానే రిక్తునిగా చేసుకుని దేవుని చిత్తాన్ని జరిగించే క్రమంలో సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని చేసిన ప్రార్థన, అది యేసుక్రీస్తు వారు చేసిన, దేవుడు దానిని వినలేదు. కొన్ని ప్రార్థన ఒకసారి చేశాడండి, ఒకసారి, రెండుసారి, 3 సార్లు అడిగారట అదే విషయాన్ని. మరలా అడుగుతున్నారట. మరి అయినా ఎందుకు చేయలేదు? ఈ ప్రార్థన దేవునికి అనుకూలంగా లేదు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో రాయబడిన మాట చూద్దామండి ఒకసారి. యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. చూడండి, అక్కడ పై మాటలో ఏం రాయబడిందంటే, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. ఏవి జరగాలి, ఎవరెవరికి ఏమేమి సంభవించాలి, ఆయన సంకల్పం, దేవుని యొక్క హస్తము ముందు నిర్ణయించిందంట. ప్రతి ఒక్కరి జీవితం గురించి పేరు పేరున ఆదాం ఎలా ఉండాలి, అబ్రహాం ఎలా ఉండాలి, ఒక ఫరో ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరూ జీవితంలో ఏమేమి చేస్తారో అవన్నిటి గురించి దేవుడికి తెలుసండి. భవిష్యత్తు ఎరిగిన దేవుడు, ఆయనకి భవిష్యత్తు తెలుసు. మనం పుట్టిన తర్వాత ఏమేమి చేస్తామో, వాటి వలన పొందే ప్రతిఫలం ఏంటో, పరలోకానికి ఎవరు వెళ్తారో నరకానికి ఎవరు వెళ్తారు, దానికంటూ ఒక లెక్క. పరదేశంలో ఉన్నవారంతా నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చకుందు అని చెప్పి కేకలు వేస్తున్నారట, భూనివాసులకు తీర్పు తీర్చు అని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దూత ఏవని సెలవిస్తుందండి? ఏవని సెలవిస్తుంది? ఇక్కడ మీలాగే బలైపోవడానికి సిద్ధం కాబోతున్నటువంటి సహోదరుల యొక్కయు సహదాసుల యొక్కయు లెక్క పూర్తవ్వాలి. అంటే దేవునికంటూ ఒక లెక్క ఉంది. ఆయన ముందుగా నిర్ణయించాడు, గో ఇంతమంది వీళ్ళంతా పరలోకానికి చేర్చబడే లెక్క.
ఏవి జరగవలనని దేవుడు తన సంకల్పంలో తన హస్తము ద్వారా ముందు నిర్ణయించెనో మనందరి భవిష్యత్తు తెలుసు. లోకంలో పుట్టిన ప్రతి మనిషి యొక్క భవిష్యత్తు తెలుసు. ఎవరెవరికి ఏమేమి ఎప్పుడెప్పుడు జరగాలి, ఎప్పుడు పుట్టుక, ఎప్పుడు మరణం, ఎప్పుడు అనారోగ్యం, ఎప్పుడు ప్రమాదం, ఎప్పుడు సంతోషం, ఎప్పుడు శుభకార్యం, ప్రతిదీ కూడా దేవుడు తన సంకల్పంలో నిర్ణయించాడట. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో ప్రతి ఒక్కరి గురించి కూడా దేవుడు నిర్ణయించడం అనేది జరిగిందండి. అలా నిర్ణయించబడిన దానికి విరుద్ధంగా మనం ఏది అడిగినా అది దేవుడు జరిగించడం. అదే యేసుక్రీస్తు వారి ప్రార్థనలో మనం చూసాం. యేసుక్రీస్తు వారి ప్రార్థనలో మనకు అదే కనబడింది. ఈ భూమి మీద అత్యంత ఉత్తముడు, శ్రేష్ఠుడు, గొప్పవాడు ఎవరైనా ఉన్నారు అని అంటే శరీరధారిగా అది యేసుక్రీస్తు వారు మాత్రమే. మరి అలాంటి యేసుక్రీస్తు వారి ప్రార్థనని 3 సార్లు ప్రస్తావించి అడుగుతున్నా దేవుడు దానిని నిరాకరించాడు అనంటే ఆ ప్రార్థన దేవునికి అనుకూలముగా లేదు. ఇంకా దేవుని యొక్క సంకల్పం ఏవి జరగవలనని తన హస్తమును తన సంకల్పంలో నిర్ణయించబడింది అది కాదు కదా దేవుని సంకల్పం. గిన్నె తొలగించడం కాదు కదా సంకల్పం. సిలువ మీద బలైపోవాలి, రక్తాన్ని చిందించాలి, అనేకుల కొరకు రక్తక్రయధనము, ప్రాయశ్చిత్తము నీ ద్వారానే జరగాలన్నది దేవుని సంకల్పం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో మనం ఎన్నోసార్లు చదువుకున్నాం ఆ మాట. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన అనాది సంకల్పం ఏమని వ్రాయబడిందంటే మనమంతా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించబడాలి. అది కదా సంకల్పం, అది కదా దేవుడు నిర్ణయించింది. దానికి ఎగెనిస్ట్గా ఎవరు ఏమి అడిగినా అది జరగదు. మరొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం చూడండి. 16 చూడండి. యెహోవా ఊరియా భార్య అయిన దావీదునకు కనిన బిడ్డను ముత్తినందున అది బహుజబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవునిని బ్రతిమాలగా ఆ ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. చూడండి, 7వ దినాన బిడ్డ చనిపోయాడన్న వార్త మరి విన్నప్పుడు మరి ఆ విషయాన్ని తెలియజేయడానికి దావీదు గారి దగ్గరికి వస్తారండి. చూడండి, ఇక్కడ దావీదు గారు భోజనం చేయకుండా నేలను పడి దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడట. తన కుమారుడిని ఎలాగైనా బ్రతికించమని, ఆ రోగం బారి నుంచి రక్షించమని నేలను పడి ఏడుస్తూ బ్రతిమాలుకుంటున్నాడంట. భోజనం చేయట్లేదట, ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తున్నాడంట. మరి దావీదు గారి గురించి బైబిల్లో ఏమని వ్రాయబడిందండి? దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, తన ఉద్దేశములన్నీ నెరవేర్చ సమర్థుడు దావీదు గారు. మరి దేవునికి ఇష్టానుసారుడిగా ఉండి దేవుని గురించి సమస్తాన్ని ఎరిగినవాడుగా ఉండి తన కోసం ఒక గొప్ప దేవాలయాన్ని కట్టాలని ఉన్నతమైన ఉద్దేశాలు కలవాడుగా, దేవుణ్ణి అమితముగా ఎక్కువగా ప్రేమించిన వాడుగా మనకు బైబిల్లో దావీదు గారు కనిపిస్తారండి. మరి అలాంటి దావీదు గారు ఎన్నోసార్లు ప్రార్థించారు. ప్రార్థించిన విషయాల్లో ఎన్నో దావీదు గారికి చేయడం అనేది జరిగింది.
దావీదు కోరుకున్నవి, ప్రార్థన ద్వారా దేవుడు అడిగినవి చాలా ఉన్నాయి. వాటిల్లో చాలా నెరవేర్చారు దేవుడు, ఆయన మనవి విని, ఆయన ప్రార్థన విని. కానీ ఈ సందర్భంలో తన కుమారుని విషయమై ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన 7 రోజుల పాటు ఏమీ తినలేదటండి. నేలన పడే ఉన్నాడంట, బతిమాలుకుంటున్నాడట, ప్రార్థనలో దేవుణ్ణి వేడుకుంటున్నాడంట. మరి బ్రతికించాడా? కుమారుని బ్రతికించాడండి. ఆ మాట చదవండి. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తానే హాని చేసుకొనునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినని సంగతి అతనితో చెప్పవెరచిరి. చూడండి, బిడ్డ బ్రతుకున్నప్పుడే అనారోగ్యంతో ఉన్నాడంటే తట్టుకోలేని పరిస్థితే. మహారాజు చక్రవర్తి అయి ఉండి ఇశ్రాయేలీల సామ్రాజ్యానికి గొప్ప అధినేతగా తిరుగులేని విజయాలు సాధించినటువంటి దావీదు గారు బిడ్డ అనారోగ్య పాలైపోయేసరికి మరి కింద పడి నేలపడి మరి దొర్లుతూ దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడట, తిండి తినట్లేదట. ఎంత దుఃఖకరమైన పరిస్థితి అండి. ఆ సందర్భాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఒక ఉన్నతమైన చక్రవర్తి కిందన పడిపోవడం ఏంటి, తిండి తిప్పలు మానేసి ఏడవడం ఏంటి, దేవుని బతిమాలుకొని ప్రాధేయపడడం ఏంటి? చుట్టూ ఉన్న సేవకులకి మరి చూడగానే భయం వేసిందంట. ఈ విషయం, బిడ్డ చనిపోయాడన్న సంగతి చెప్తే తనకు తానే హాని చేసుకుంటాడేమో, ఆయన కూడా చచ్చిపోతాడేమో. చూడండి ఎంత తీవ్రమైన సిచ్యువేషన్ అది. మరి అలాంటి భయంకరమైన స్థితిలో ఒక దైవజనుడిగా, దేవునికి ఇష్టడైన కుమారుడిగా మరి దావీదు గారు ప్రార్థన చేస్తే ఎందుకు వినలేదు? ఆ ప్రార్థనని మనవిని ఆలకించి ఆ బిడ్డను ఎందుకు స్వస్థపరచలేదు, ఎందుకు బ్రతికించలేదు? ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పము నిర్ణయించనో దానికి విరోధంగా ఉంది ఆ ప్రార్థన. ఎందుకు చేయాలి? దేవుడు నిర్ణయించినటువంటి సంకల్పంలో అది విరోధంగా ఉంది కాబట్టి ఆ బిడ్డ దావీదు గారు ఎంత బతిమాలుకున్నా దేవుడు రక్షించలేదండి. దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయాలి, దేవుని సంకల్పంలో నిర్ణయించబడిన ప్రార్థన చేయాలి. ఆయన ముందుగా తీర్మానించాడు కదా, యెహోవా తీర్మానమే స్థిరం, ఇది జరగాలంతే. ముందుగా సంకల్పంలో నిర్ణయించాడు, ఇది జరిగి తీరాలంతే. దానికి విరుద్ధంగా మనం ఏది అడిగినా అది జరగదు, అది జరగదండి. అందుకే మన ప్రార్థనల్లో కొన్ని జరుగుతుంటాయి, కొన్ని జరగవు. మనం ఏది అడిగినా దేవుడు చేస్తాడు అని చాలామంది భావిస్తూ ఉంటారండి. నిజంగా చేస్తాడా దేవుడు? అన్నీ చేస్తాడండి? అన్నీ చేయడండి. ఒకవేళ అలాంటి దేవుని ఉంటే దైవజనులైన వారు మన యొద్ద నుంచి వెళ్ళిపోరు. ఎందుకంటే వారి గురించి ప్రార్థిస్తూ ఉంటాం కదా, వాళ్ళ గురించి అడుగుతాం కదా. నిరంతరం వాళ్ళు మా మధ్యలో ఉండాలి, వారు మాకు మంచి సంగతులు తెలియజెప్పాలి, వారి నాయకత్వంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేయాలి, వారి ఆరోగ్యం బాగుండాలి, వారికి ఆయుష్ని ఇచ్చే తండ్రి. జరుగుతున్నాయా? లేదు కదండి. అందరూ అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నారు కదా మనల్ని విడిచి. ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోవాలి, తప్పదు. మరి మన ప్రార్థన ఎందుకు వినట్లేదు అని అంటే దేవుని సంకల్పానికి, ఆయన తీర్మానానికి విరుద్ధంగా ఉంది కాబట్టి. అది విరుద్ధంగా ఉంది కాబట్టి మనం ఎంత భక్తి జీవితం కలిగినా, దేవుని దృష్టికి ఎంత యథార్థమైన వారంగా ఉన్నా, దేవుని కోసం ఎన్ని త్యాగాలు చేస్తున్నా, దేవుని కొరకు ఎన్ని పనులు జరిగిస్తున్నా, ఆ భక్తి మన ప్రార్థనని దేవుడు వినే విధంగా చేయదండి. ఎందుకంటే అది దేవుని సంకల్పానికి అనుకూలంగా లేదు, విరోధంగా ఉంది. ఇంకొక మాట కూడా బైబిల్లో చూద్దామండి ఒకసారి. యెషయా గ్రంథము
14వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనం. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడండి, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. నేను ఉద్దేశించాలి. మీ ఆరోగ్యం బాగోవాలంటే నేను నిర్ణయం తీసుకోవాలి. దావీదు కుమారుడు బ్రతకాలి అని అంటే సంకల్పంలో నేను నిశ్చయించాలి. అక్కడ అదే కదండి వ్రాయబడింది, సైన్యంలోకి అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రమాణపూర్వకంగా సెలవిస్తున్నాడటండి. చాలామంది అంటుంటారు కదండి, ఏమైనా విషయాలు చెప్తున్నప్పుడు నువ్వు నిజమేనా చెప్తున్నావు, ఏది నా మీద ఒట్టే అని అంటుంటారు కదండి, ఏది బైబిల్ మీద ప్రమాణం చేయి. కోర్టుల్లో కూడా సాక్ష్యాలు చెప్పేవారికి దైవ గ్రంథాల మీద ప్రమాణం చేస్తారండి, ప్రమాణం చేయిస్తారు. నీకు ఈయన ఇష్ట దైవం ఏంటి, ఆ దైవం మీద ప్రమాణం చేసి నువ్వు చెప్పు అని అడుగుతారు. దానికి కారణం ఏంటి, దేవుడంటే భయము, అబద్ధం ఆడడు, నిజమే చెప్తాడనే ఉద్దేశం. కానీ దేవుడే ఇక్కడ ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడంట. ఈ సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నేను ఏదేదైతే ఉద్దేశిస్తానో, ఎవరికి ఏది జరగాలని నేను ఉద్దేశించుతున్నానో అదే జరుగుతుంది. ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను. ఇందులో ఏ విధమైన మార్పు లేదు, ఏ తేడా లేదు. నేను సంకల్పంలో ఏది నిర్ణయించానో, నేను ఏదైతే కోరుకుంటున్నానో, నేను ఏదైతే ఉద్దేశించుచున్నానో అదే మీ పట్ల జరుగుతుంది. అవే మీ పట్ల నెరవేరుతాయి. వాటికి విరుద్ధంగా మీరు ఏది అడిగినా, మీ భక్తి జీవితం ఎంత గొప్పదైనా కావచ్చు, మీరు దేవుని కొరకు ఎన్ని త్యాగాలైనా చేసిన వారై కావచ్చు, కానీ దేవునికి అనుకూలంగా లేదనుకోండి మన ప్రార్థన, ఆయన నిర్ణయించిన దాని ప్రకారం అడగలేదనుకోండి, అది నెరవేరదు అనే విషయాన్ని ముందుగా మనం అందరూ గ్రహించుకోవాలండి. మనం ఎందుకు వినలేదు, నేనేమైనా పాపినా, నేనేమైనా తప్పు చేస్తున్నానా, అందుకే దేవుడు నా మాట వినలేదా అని మనలో మనం చాలా సందర్భాల్లో కుమిలిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. దేవుడు ఎందుకు నాకు ఇది చేయట్లేదు, దేవుడు ఎందుకు నాకు ఈ కష్టాన్ని తీర్చట్లేదు, నేను ఆయన దృష్టికి ఏం తప్పు చేస్తున్నానా అని చాలామంది భక్తి జీవితాన్ని విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయండి. నేనేం అడిగినా చేయట్లేదండి దేవుడు, ఆ దేవుడిని నమ్మడం ఎందుకు వేస్ట్ అని చెప్పి దేవుడిని విడిచి వెళ్ళిపోయిన వారు కూడా ఉంటారు. ఇలాంటి వారిని అందరిని ఉద్దేశించి దేవుడు చెప్తున్న మాటలేంటి ఇవి, నువ్వు ఏది అడగాలి అని అంటే నాకు అనుకూలమైనదే నువ్వు అడగాలి. నువ్వు ఏది అడగాలంటే నేను తీర్మానించాను చూసావా, దానినే అడగాలి, దానికి విరుద్ధంగా అడగడానికి లేదు. నా హస్తము, నా సంకల్పము ఏవి జరగవలనని నిర్ణయించాయో వాటినే అడగాలి మనం. వాటికి విరుద్ధంగా ఏమడిగినా అది జరగదు. నాకు 200 సంవత్సరాల ఆయుష్యం అంటే దేవుడు ఇస్తాడండి ఇప్పుడు మీకు. కానీ నేను ఒక 150 సంవత్సరాలు బ్రతికేయాలి అని మీరు ప్రార్థన చేయండి. ఎవరు బ్రతకగలరు? ఎవరైనా బ్రతకగలరా? ఎవరు బ్రతకలేరు. ఎందుకంటే దేవుడు నిర్ణయించాడు. మనుషుల ఆయుష్ కాలం 60-70, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. అది దేవుని సంకల్పం, నిర్ణయించబడింది. ఆ నిర్ణయించబడిన దానికి, తీర్మానించబడిన దానికి విరుద్ధంగా నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలి అని అంటే అది కుదరదండి. చాలామందికి డౌట్ రావచ్చు, హిజ్కియా గారి ప్రార్థన, ఇంకో కొద్ది దినాల్లో నువ్వు మరణిస్తావు అని యెషయా వచ్చి చెప్పిన తర్వాత మరి హిజ్కియా గారు దేవునికి ప్రార్థన చేస్తారండి. మరి ప్రార్థన చేయగానే మరి ఏడుస్తూ గోడ వైపు తిరిగి ఆయన ప్రార్థించగానే దేవుడు అతను మనం విని ఎంతకాలం ఆయుష్ని పెంచుతాడండి?
15 సంవత్సరాలు. మరి హిజ్కియా ప్రార్థన ఎందుకు విన్నాడు? ఎందుకు ప్రార్థన విని ఆయుష్ని ఇచ్చాడు 15 సంవత్సరాలు? ఇలా అడగాలని, ఆయనకి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాలని, ఏవేవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను. ఆ ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంది కనుక సొలొమోను గారితో చెప్పారు కదా, ఈ ప్రార్థన నా దృష్టికి అనుకూలంగా ఉంది కనుక నేను చేస్తున్నాను. అలాగే హిజ్కియా చేసిన ప్రార్థన తన ఆరోగ్యం విషయంలో, తన ఆయుష్ విషయంలో దేవునికి అనుకూలమైనదిగా ఉంది కనుక అది నెరవేరింది. హిజ్కియా గారు దావీదు కంటే గొప్పవారండి? హిజ్కియా గారు యేసుక్రీస్తు వారి కంటే గొప్పవారా? మరి వారి ప్రార్థన వినలేదు, హిజ్కియా ప్రార్థన విన్నారు అని అంటే ఆ ప్రార్థనలు సంకల్పానికి విరుద్ధంగా ఉన్నాయి. అవి చేస్తే లోకములో ఉన్నవారికి పాపక్షమాపణ ఉండదు. ఆయన సంకల్పంలో అది నిర్ణయించలేదు, వారు అడిగింది నిర్ణయించలేదు, దానిని తీర్మానించలేదు. అది ఎలా జరుగుతుంది? కానీ హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించాడు అని అంటే అది సంకల్పంలో ముందుగా నిర్ణయించబడింది. కాబట్టి మనం ఏవడిగినా ఆయన సంకల్పంలో ఏవేవైతే నిర్ణయించాడో అవి తెలుసుకొని అడగాలి. అందుకే రోమపత్రికలో ఒక మాట వ్రాయబడింది, ఆ మాట చదువు ముగించేసుకుందాం. రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? చూడండి, ఇక్కడ ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు అంటే ఆయన సంకల్పంలో ఏమి నిర్ణయించుకున్నాడు, ఏం ఉద్దేశించాడు? ప్రమాణపూర్వకంగా చెప్పాడు కదా, నేను ఉద్దేశించినట్లు జరుగును, నేను చేయాలనుకున్నదే అక్కడ సిద్ధించబడును. మరి ఆయన సంకల్పంలో ఏముంది, ఆయన ఆలోచనలు ఏంటి? ఆ మనస్సును మనం ఎరిగి మనం దేవుణ్ణి అడగాలట. మరి ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశాలు, ఆయన మనస్సు ఎలా తెలుస్తుందండి? మనకి ఎలా తెలుస్తుందండి? దేని ద్వారా తెలుస్తుంది? తెలీదా? పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు కదా, ఆయనకి ఏమి ఇష్టం, ఆయనకి ఏమి ఇష్టం లేదు, ఎలా బ్రతికితే ఇష్టం, ఆయనకు అనుకూలంగా ప్రార్థించడం అంటే ఏంటి, ఎవరు ప్రార్థనలు విన్నాడు, ఎవరు ప్రార్థనలు వినలేదు, వాటి వెనుకతలో ఉన్నటువంటి కారణాలేంటి, ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పం అంతా పరిశుద్ధ గ్రంథంలో పూర్తిగా వ్రాయబడిందండి. అలా వ్రాయబడిన వాటన్నిటినీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రభువు మనస్సు ఏంటో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ మనస్సు మనకి అర్థమైతే మనం దేవుణ్ణి ఏమడగాలి, ఆయనకు అనుకూలంగా ఉండే ప్రార్థన ఏ విధంగా ఉంటుంది, ఏం అడగాలి, ఏం అడగకూడదు అనేవి మనకు తెలుస్తాయి. దానిని బట్టి ప్రార్థన చేయాలండి. బైబిల్లో కూడా మనం దేవునికి ప్రార్థన ఎలా చేయాలో తెలిసానుందా, తెలియదేనుందండి. మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలిసానుందా, తెలియదేనుందా? బైబిల్లో మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదట. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహకారిగా ఉంచి ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడే దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడంట. చూడండి, ప్రార్థన చేయడం తెలియదు, మీకు ఏం అడగాలో తెలియదు, దేవునికి అనుకూలమైనది ఏంటి, దేవునికి విరుద్ధమైనది ఏంటి మీకు తెలియని కారణం చేత మనం ఏం అడుగుతున్నా అవన్నీ ఫిల్టర్ అయిపోతున్నాయట, అవన్నీ అక్కడ వరకు రీచ్ అవ్వట్లేదట. ఆయన సంకల్పానికి విరుద్ధంగా ఏమైనా అడుగుతున్నావా, ఆయన తీర్మానించిన దానికి విరుద్ధంగా దేవుణ్ణి మన ప్రార్థనల ద్వారా వేడుకుంటున్నావా, ఆయన ప్రమాణపూర్వకంగా ఎవరెవరికి ఏమేమి జరిగించాలని చెప్పి ఉద్దేశించాడో ఆ ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఏమైనా అడుగుతున్నావా? ఇలాంటివన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఫిల్టర్ చేసి ఆయన సంకల్పానికి, ఆయన మనస్సుకు, ఆయన ఉద్దేశాలకి అనుకూలమైన వాటిని, దేవునికి అనుకూలమైనది నేర్చుకొని తెలుసుకొని
ప్రార్థన ద్వారా మనం అడగాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.